బాపట్ల జిల్లా బాపట్ల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కోన రఘుపతి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అన్నం సతీష్ ప్రభాకర్ గారి మీద పోటీ చేసి 5,813 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కోన రఘుపతి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అన్నం సతీష్ ప్రభాకర్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 15,199 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వేగేష్ణ నరేంద్ర వర్మ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కోన రఘుపతి గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 68,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 79,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 11,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా రిపీట్ అయితే మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని ఇక్కడ కూటమి అభ్యర్థి చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా ఇక్కడ ఫలితం వైసీపీకి హ్యాట్రిక్ వైపు కాకుండా పోటాపోటీగా నిలవనుందని ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఫైనల్ గా కొంత ఎడ్జ్ మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పోటీ చేసే వైసీపీ అభ్యర్థి అతి స్వల్ప మెజారిటీ అయినా గెలిచే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.